ఓకేనా? ఈ యొక్క ఆరాధనకి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా మనం ఆది కాలం గురించి, అనాది కాలం గురించి, సంకల్పాల గురించి కూడా చెప్పుకునే ఆలోచనలో మనం ఉన్నాము. ఆది తర్వాత ఉండే కాలం ఏంటమ్మా? అనాది కాలం. అనాది కాలం, అనాదిగా ఉన్న దేవుడి కాలం. అనాది కాలంలో ఎవరున్నారు అంటే, ఆది లేనప్పుడు అనాది, ఈ జగతి, ఈ భూమి, ఈ సృష్టి పుట్టినప్పుడు అనాది కాలం అనే దాన్ని పిలవబడ్డది. అనాది కాలం మాత్రమే ఉందా అంటే, అనాది కాలం ఒకటే సరిపోదు, పురాతన కాలం ఉంది. దాని వెనక మళ్ళా ఎన్ని కాలాలు వచ్చినాయి? ఇప్పుడు ఎన్ని కాలాలు వచ్చినాయి? ఆది కాలము, అనాది కాలము, పురాతన కాలము. 3 కాలాలు ఉన్నాయి. 3 కాలాల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఆదిలో ఎవరు ఉంటారు అని అంటే, దేవుడు ఆది ఎందు దేవుడు భూమాకాశాలను కలిగించను అని మనం చెప్పుకున్నాం. అంటే దేవుడు ఉన్నాడు. ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు ఎంత ఉండను అనే ఆ వాక్యం ఆయన ఉన్నాడని చెప్తున్నాం. ఆత్మ జలములపై అల్లాడుచుండును అంటే పరిశుద్ధ దేవుని ఆత్మ ఉందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆదిలో ఎవరున్నారంటే, అపవాది ఆది ఎందు వాడు నరహంతకుడై ఉంది, సత్యమందు నిలిచిన వాడు కాదు అని చెప్పుకున్నాం. అంటే అపవాది ఉంది. అపవాది అనియో సాతాను అనియో మహాఘట సర్పం అనేది అపవాది యొక్క రూపాన్ని గురించి గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. ఇప్పుడు ఆది కాలంలో జ్ఞానం అనేది సృష్టి జ్ఞానం చేత కలగబడ్డదని మనం చెప్పుకున్నాం. ఆ సృష్టి జ్ఞానం ఏందో అక్కడ ఆగున్నారు కొంతమంది. అన్నా, మాకు పాస్టర్ గారు మీరు చెప్పింది కొంచెం క్లియర్ గా వివరించండి, దాన్ని సామెతల గ్రంథం కూడా అన్నాం. ఓకే, దాన్ని క్లియర్ చేసేస్తుంది. ఎందుకంటే అది జ్ఞానం అనగానే యేసుక్రీస్తు ప్రభు కదా అనేది మనకున్నటువంటి అపోహ. కాబట్టి జ్ఞానం అనేది అక్కడ పుట్టినట్టుగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అనాది కాలం గురించి చెప్పుకుందాం. ఏ కాలం గురించి? ఆది లేనప్పుడు ఉన్న కాలం ఏంటది? అనాది కాలము అని మనం చెప్పుకుందాం. ఆది లేనప్పుడు అనాది ఉంటే, అనాది లేనప్పుడు ఉన్న కాలాన్ని ఏమంటారు? పురాతన కాలం. దాని గురించి ఒకరోజు వివరించుకుందాం. పురాతన కాలం అనేది మళ్ళీ ఉంది. పురాతన కాలం, ఆది కాలము, అనాది కాలము, పురాతన కాలము. అక్కడి నుంచి పైనుంచి వస్తే మొదట పురాతన కాలము, తర్వాత అనాది కాలము, తర్వాత ఆది కాలం. ఈ కాలాల వరకేనా అంటే, బైబిల్లో ఇంకా కొన్ని కాలాలు ఉన్నాయి. అజ్ఞాన కాలం అని, ధర్మశాస్త్ర కాలం అని, ప్రవక్తల కాలం అని చాలా ఉన్నాయి. అవి వదిలేండి. ఇప్పుడు మనకి అర్థమయ్యేదానికి ఆది కాలం గురించి మనము తెలుసుకున్నాం. ఆది యందు దేవుడు సృష్టిని కలిగించాడు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అనాది ఎవరున్నారు, ఆది లేనప్పుడు ఎవరున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు తీతు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. తీతు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నిత్య జీవము గురించిన నిరీక్షణతో కూడిన విశ్వాస వేసికలో నా నిజమైన కుమారుడు తీర్చుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలం మందే వాగ్దానం చేస్తుంది. కానీ చాలు చాలు,
అనాది కాలం అందే దేవుడు వాగ్దానం చేసేది నిత్య జీవాన్ని గురించి అనేది ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది అంటే, అనాథలు ఎవరున్నారు ఇప్పుడు? దేవుడు ఉన్నాడు. వాగ్దానాలు ఏందో అవన్నీ తర్వాత చూద్దాం, సంకల్పాలు ఏందో, ప్రణాళికలు ఏందో అవన్నీ తర్వాత చూద్దాం. అక్కడ ఏం సంకల్పించారు మనకు పుట్టక ముందే, సృష్టి పుట్టక ముందే ఏం జరిగిందనే విషయాలు తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు అనాథలు ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. ఓకేనా? మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడుతుంది? యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడుతుంది బైబిల్? యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడుతుంది? పేతురు రాసిన పత్రిక తీసుకోండి. మొదటి అధ్యాయం, మొదటి పేతురు 19వ వచనం. అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుతున్నారు కదా. ఆయన జగత్పునాది వేయబడకుంటే నియమింపబడును. అంటే జగత్పునాది వేయబడకుంటే కాలం ఏంటది? సృష్టి లేనప్పుడున్న కాలం ఏంటంటే అనాది కాలంలోనే యేసుక్రీస్తు బలియాగం గురించి ఆ ప్రణాళికను దేవుడు రూపుదిద్దాడు, నియమించాడు అనేది మనకు అర్థమవుతుందంటే, ఇప్పుడు అనాది కాలంలో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? తండ్రి, లోకం పుట్టక మునుపు నీ వద్ద నేనున్నాను, నాకు మహిమ ఉంది. అంటే లోకం పుట్టక ముందే, లోకం పుట్టిన తర్వాత కాదు, లోకం పుట్టకుండా ఉండే కాలం ఏంటది? అనాది కాలం. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అనాది కాలంలో. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు లోకాలు పుట్టక ముందు, ఈ లోకం పుట్టక ముందు, ఈ సృష్టి అంతా కూడా కలక ముందు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనేది మనకు అర్థమైంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చింది. నిత్యుడైన ఆత్మ ద్వారా తను తాను దేవునికి, నిత్యుడైన ఆత్మ ఎవరంట? ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఎవరంట? నిత్యం ఉండే ఆత్మ అది. అంటే ఏ కాలంలో అయినా ఉన్నాడు. ఎవరైనా ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు ఉన్నాడు అనాది కాలంలో? దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు. నెక్స్ట్ అపవాదం ఉందా? అపవాది ఉందా అంటే ఆ క్యారెక్టర్ లేదు అనాది కాలంలో. అపవాదని క్యారెక్టర్ లేదు. ఎప్పుడు వచ్చింది ఆ క్యారెక్టర్ అంటే ఆదిలో వచ్చింది ఆ క్యారెక్టర్, అపవాదని క్యారెక్టర్. ఒకవేళ దేవదూతగా ఓడు ఉండే అవకాశం ఉండొచ్చు ఎక్కడ? అనాదిలో. కానీ అనాదిలో అపవాది అనేది లేదు. ఓకేనా? ఇకపోతే యోగు గ్రంథానికి వెళ్దాం. 38వ అధ్యాయం 4-7 వచనాలు. వినాలా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేచన కలిగిన ఎడలో చెప్పుము, నీకు తెలిసి ఉన్న ఎడలా దాని పరిమాణం నియమించిన వాడెవరో చెప్పుము. ఇప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, అంటే ఇప్పుడు భూమికి పునాదులు వేసేటప్పుడు కంటే ముందు ఏమున్నాయంటే దేవదూతలు. ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు అనాది కాలంలో. ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి.
ఓకేనా? ఇవన్నీ కూడా అనాది కాలంలో ఉన్నట్లుగా బైబిల్ మనకు రూఢీపరుస్తుంది. గ్రంథం యొక్క సమాచారం ఇది మనకు. ఓకేనా? ఇప్పుడు ఆదిలో ఉన్న వాళ్ళు ఎవరు మిస్ అయినట్టు ఇక్కడ? అపవాదని క్యారెక్టర్ మిస్ అయింది. అపవాదని క్యారెక్టర్ మిస్ అయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు అపవాది బదులాడా? దేవదూతులు ఉన్నాయి. ఇప్పుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయము 31 వచ్చింది. అప్పుడు ఏముందో చూడండి. ఆయన కలగ చేసిన పరలోకమును చూసి పరలోకమును బట్టి సంతోషించి చూడు. చాలు 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 చాలు. ఇప్పుడు దేవుడు పరలోకం అనేదాన్ని కలిగించాడు. ఆ పరలోకంలో దేవదూతలు ఉన్నట్లుగా మనకు సమాచారం. నరులను చూసి ఆనందిస్తున్నానంటే నరులనే వాళ్ళు దేవుడు ప్రణాళికలో ఉన్నారు. పరలోకం అనేది ఉంది. 3 లోకాల గురించి చెప్పేటప్పుడు ఎన్ని లోకాలు ఉన్నాయి, దేవుడు ఎన్ని లోకాలను కలిగించాడు అనే దాంట్లో చెప్తాం ఈ మాటలో. ఇప్పుడు పరలోకం అనే దాంట్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు దేవదూతలు ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. జ్ఞానం ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. జ్ఞానాన్ని బట్టి చేస్తున్నట్లు. నెక్స్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టక పాతాళ లోకం అందరు శక్తికి చీకట కలిగిన బలములకు చూసినట్టు పాతాళం అనేది కూడా ఉంది. ఏముందంట? పరలోకం ఉంది, పాతాళం ఉంది. ఇది అనాది కాలం యొక్క సమాచారం. ఇప్పుడు చెప్పండి, ఏమేమి ఉంటాయి అనాది కాలంలో? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ, దేవదూతలు, పరలోకము, పాతాళము. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తూ ఉన్నామంటే దేని గురించి ఆలోచిస్తుందంటే అనాది కాలంలో ఉన్నటువంటి జ్ఞానం గురించి ఆలోచిస్తుంది. ఒకసారి సామెతల గ్రంథము చూడండి. 8వ అధ్యాయం 26 వచ్చి భూమికి తన మైదానములను ఆయన చేయికు మునుపు నేల మట్టిని రోతైన సృష్టింపు మునుపు నేను పుట్టి తిని ఎవరు పుట్టినట్టు ఇక యేసు క్రీస్తు ప్రభు కాదు. ఇది మనకు ఉండేటువంటి చిక్కుముడి. దాన్ని విడగొట్టేద్దాం. మనకు బాగా ఆలోచించి మీ యొక్క సామెతల గ్రంథం అనేది ఎవరు రాస్తున్నారు? సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను ఒకసారి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనానికి వెళ్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమై నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమనగా కింద వచ్చేటప్పుడు వెళ్ళిపో. ముందు వచ్చింది. ఇంత గొప్పదైన ఈ జన్మకు న్యాయం తీర్చుటకు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం కలిగిన హృదయం. వివేకం అనగా జ్ఞానము, తెలివి. ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? వివేకం అనుగ్రహించమని అడిగే కనుక ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకం కలిగిన హృదయం నీకు ఇచ్చి ఉన్నాను. చాలు.
ఇప్పుడు బుద్ధి వివేకం కలిగిన హృదయం అంటే జ్ఞానం అనేది దాని అర్థమవుతుందా? ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? స్వప్నమందు ఈయనకి ప్రత్యక్షమై ఈయనకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనకున్న గ్రంథం ఇస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం ఇక్కడ అంటే, జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు ఈయనకి అంటే దేవుడు ఇచ్చాడు. ఎవరికి? సొలొమోనుకి. ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడని చెప్పి యేసుక్రీస్తుని సొలొమోనుకి ఇచ్చేసినట్టేనా? ప్రభు అంటాడు కదా, సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు అంటాడు. అంటే యేసు ఇప్పుడు ఆ లెక్కలో వివేకాన్ని ఆయనకి ఇచ్చేస్తే, జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చేస్తే, యేసుక్రీస్తుని తీసుకోపోయి సొలొమోనుకి ఇచ్చేసినట్లేనా? కాదు కదా. జ్ఞానం అనేది ఎవరిలో ఉందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆయనకు సృష్టిని కలిగించాడని ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టారు కొంతమంది. అంటే యేసుక్రీస్తుని ముందు పుట్టించాడు దేవుడు, ఆ తర్వాత ఆయన కలిగి ఏం చేశాడంట? సృష్టిని చేశాడు జ్ఞానంతో అని ఒక సిద్ధాంతం ఉంది. అలా పుట్టించేదానికి అవకాశం లేదు. పుట్టినోడు దేవత్వం లేనోడుగా ఉంటాడు. పుట్టినోడికి దేవత్వం ఆపాదించబడదు. పుట్టితే యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే వాక్యం, దేవుడు మాట, శబ్దం, లోగోస్. ఆ శబ్దం అనేది పక్కదు, దేవునితోనే ఉంటది, అది దేవుళ్ళనే ఉంటారు. కాబట్టి దానికి అంతం ఉండదు, ప్రారంభం ఉండదు అనేది మనకు అర్థం అవ్వాలి. తర్వాత ఇక్కడ ఏమంటున్నానంటే, ఈయన జ్ఞానముతో దాన్ని చేశాడు అనుకుంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16 వచ్చిన వస్తే ఎడకూడదాం, ఇదంతా ఎడకూడదాం, దాన్ని తెలుసుకునేది వాక్యం మీద పెట్టి మోసం చేస్తుంది. ఆకాశమందున్నాయో భూమి ఎందున్నాయో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వములు ఆయన యందు సృజించబడిన ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ద్వారా సృష్టించబడ్డది. ఎలా చేయడం తండ్రి అభిష్టమాయుడు అంటారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాటితో కూడా పుట్టింటే ఈయన కూడా వాటితో సమానం అయిపోవాలి కాదు కదా. ఈయన పుట్టించాడంటే ఈయన ద్వారా దేవుడు కలిగించాలి. ఈయన లేకుండా ఏమి లేవని ఉంటది బైబిల్లో. ఆయన లేకుండా ఏది కలగలేదని ఉంటది. అవి అదృశ్యమైనవైనను దృశ్యమైనవి అనేది మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉంటే ఈతలతో సమానమైనడే కదా ఆయన, ఏటులతో, ఈ సృష్టితో అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సొలొమోను గురించినటువంటి జ్ఞానం ఇది ఎవరి గురించి చెప్పబడింది? సామెతల్లో ఉన్నటువంటి 8వ అధ్యాయంలో ఉన్న 22వ వచనంలో ఉన్న జ్ఞానం ఎవరి గురించి చెప్పబడ్డది, దేని గురించి చెప్పబడ్డది అని మనకు అర్థమవుతుంది. ఇంకో మాట చెప్తాను, కొలస్సీ పత్రికలోనే 2వ అధ్యాయము 2 నుంచి 3 చూడండి. నేను ఎంతగా పోరాడుతున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. దేవుని మర్మమైన ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అంత తేలిక మీకు అర్థం కాదు. ఇది ఒక మర్మం, దేవుని మర్మం, అది దైవ రహస్యం. అది స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలసింది. వారందరూ కొరకు నేను పోరాడుతున్నాను. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఎవరి యందు ఉన్నాయంట? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయంట? ఇప్పుడు ఈయన జ్ఞానం అయిపోతే ఎట్టాడా? ఆయనలో ఉంది ఆ జ్ఞానం. ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉందని మనకి అర్థమైంది కదా. మరి ఇంకా సొలొమోను చెప్పిన జ్ఞానం ఏంటి? మళ్ళా వచ్చాడు తన దగ్గరకు వచ్చింది, సన్నిధి గ్రంథానికి వచ్చాడు. 8వ అధ్యాయం 26వ వచనం చదవండి.
భూమిని దాని మైదానము చేయకముందు నేల మట్టిని వాంఛలను సృష్టింపకముందు నేను పుట్టింది అన్నారు. అంటే ఇక్కడ మనకున్న సమాచారం ఏంటంటే ఇక్కడ జ్ఞానాన్ని వ్యక్తీకరణ అలంకారముతో ఏం చెప్తున్నాడు. మనకు ఒక విషయాన్ని వ్యక్తితో పోల్చి మనకు చూపిస్తున్నాడు. ఒక అంశాన్ని, ఒక లక్షణాన్ని, జ్ఞానం అనే లక్షణాన్ని వ్యక్తీకరణగా చూపిస్తున్నాడు. అంటే ఏంది వ్యక్తీకరణం అంటే ఏంది? ఇప్పుడు వ్యక్తీకరణం అంటే ఏంది? ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఇది వ్యక్తి లాగా మనం దాన్ని మాట్లాడతాం. ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని అన్నప్పుడు మరణం మనిషా? ఏం చూపిస్తున్నాడా? వ్యక్తీకరణ అలంకారం చూపిస్తుంది అక్కడ. అంటే వ్యక్తితో పోల్చి చెప్తాం. ఏంటది? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నప్పుడు అది మనిషి కాదు, అది ఒక లక్షణం, ఒక అంశం. దాన్ని ఏమని పిలుస్తున్నాడు అంటే, ఓ మరణమా అంటే ఇట్లా నా దగ్గరికి రా, ఓ మరణమా నీ ముళ్ళెక్క అని అన్నామంటే అది మనిషి కాదు. దాన్నే వ్యక్తీకరణ అలంకారం అంటారు. వ్యక్తితో పోల్చి చూపెట్టడం అంటారు. అర్థమైందా? మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ సొలొమోను గారు ఏమో మనకు నిరూపిస్తున్నా అంటే, జ్ఞానాన్ని, సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా మనకు పరిచయం చేస్తున్నాడు. అంతే. ఏం అర్థమవుతుంది అక్కడ? అర్థం అవ్వదా? ఇంకా అర్థమవుతుందా? వ్యక్తీకరణ అలంకారం అంటే ఒక అంశాన్ని మనకి వ్యక్తితో పోల్చి చూపెట్టడము. జ్ఞానం అనేదాన్ని వ్యక్తితో, నేను పుట్టి తిని, నేను అక్కడ ఉంటిని అనే పదాలు వచ్చినాయి కదా, దానికి ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపించాలని నా పరిస్థితులు ఉన్నాయి. నాకు ఒక లక్షణాన్ని వ్యక్తి అనుకొని చెప్పాను. అదే మీకు అర్థం అవ్వాలంటే అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీకు కొంచెం అర్థం అవుతుందా? బుద్ధిహీనత అన్నది బొబ్బర్లు పెడుతుందా? ఏంటది? బుద్ధిహీనత ఏం చేస్తుందంట? బొబ్బర్లు పెడుతుందా? బొబ్బర్లు పెడతాదు బుద్ధిహీనత. ఇప్పుడు బొబ్బర్లు పెడతాదా? మనిషి పెడతాదా? అది సాముఖంలో దానికి ఏమీ తెలియదు. అంటే ఏ దాంతో పోతున్నాడు? అది అంటే ఆడదా? ఆడ మనిషా? స్త్రీయా? బుద్ధిహీనత స్త్రీయా? మనిషా? కాదు. అది అన్నాడు ఆడ. ఏమంటున్నాడు దాన్ని? బుద్ధిహీనతని. అది అంటే మనిషి కాదు, మనిషి లాగా నీకు ఆడ చెప్తున్నాడు ఆయన జ్ఞానంతో. అది కూర్చుండను, కూర్చుండను, నా దారిలో పోయి వారిని చూసి ఎక్కడ ఏం తెలుస్తుందంటే ఇది బుద్ధి ఏనంట. జ్ఞానం లేని మనిషి ఎట్లా అంటుందంట. ఏదది అంటే ఇక్కడ ఏం చెప్తున్నా బుద్ధిహీనతను ఒక వ్యక్తితో పోల్చి చూపిస్తున్నాడు. దాన్ని వ్యక్తీకరణ అలంకారం అంటారు. దాన్ని అర్థమైందా? చూసి దొంగిలించిన నీళ్లు తిప్పి చెప్పును. చాలు 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 చాలు. ఇప్పుడు బుద్ధిహీనతలు దేంతో పోల్చి చూపిస్తున్నా అంటే అది నిన్ను త్రోవను పోయే వాళ్ళని చూసి పిలుస్తుందంట. ఏంటది చెప్పండి? బుద్ధిహీనత ఒక వ్యక్తితో పోల్చి చూపిస్తున్నట్టు ఉందా అక్కడ? లేదా? ఉందా? అర్థమవుతుంది? మీకు అర్థమైందా? ఒక వ్యక్తితో పోల్చి చూపిస్తున్నాడు అంటే ఈ జ్ఞానము ఎలాంటిదంటే సొలొమోను జ్ఞానము ఒక వ్యక్తిగత అలంకారంగా చూపిస్తున్నాడు ప్రతి దాన్ని. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నప్పుడు అది మనిషి కాదు, అది ఒక లక్షణం.
అనుకున్నప్పుడు బుద్ధిహీనత అనేది కూడా ఒక లక్షణం. అది దాన్ని వ్యక్తితో పోల్చి చూపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా మీకు అర్థం కాకపోతే నేను ఇంకా సింపుల్ ఏడబడతా చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్తాడు ఆయన గురించి ఎక్కడెక్కడ రాస్తున్నాడని. ఏ గ్రంథంలో ఆయన గురించి రాసిందో లోకాసు వార్త. దీంతో మీ డౌట్ క్లియర్ అయిపోవాలంతే. లోకాసు వార్త 8:44 వచ్చిన చదవండి. ఈ దాంతో మీ డౌట్ పటాపంచలు అయిపోద్ది అంతే. లోకాసు వార్త 24:44 అంతటా ఆయన చూడండి, మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినది నెరవేరవాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేర్చనని వాళ్ళతో చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు ఆయన గురించి ఏ గ్రంథంలో రాయబడి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనకు సున్నంగా తీసి చూపిస్తున్నాడు. ఎక్కడెక్కడ రాయబడుతుందంటే ఆయన గురించి అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను, అనగా ఎక్కడ మోసే ధర్మశాస్త్రం అంటే ముందున్న 5 పుస్తకాలు. 5 అంటే ఆది కాండము, నిర్గమ కాండము, ద్వితీయోపదేశ కాండము, లేవి కాండము, తర్వాత సంఖ్యాకాండం. ఈ 5 పుస్తకాల్లో మోసే రచించినవి. అంటే ధర్మశాస్త్రంలోను అన్నాడు కదా, మోసే ధర్మశాస్త్రంలో అంటే ఈ 5 పుస్తకాలు తప్ప ఇంకా మోసే ఏం రాయలేదు. అర్థమైంది మీకు? నెక్స్ట్ మళ్ళీ ఏం రాయబడి ఉందంటే ఆయన గురించి ప్రవక్తల గ్రంథములోను అన్నాడు. ప్రవక్తల గ్రంథాలు ఎక్కడి నుంచి? యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం దాకా ప్రవక్తల గ్రంథాలు. అంతేనా? అర్థమైందా? ఇప్పుడు మన ఎక్కడ రాయబడ్డదంట ఆయన గురించి? కీర్తనలోను తప్ప సామెతలు చెప్పలేదు. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? అర్థమైందా లేదా? అర్థం అవ్వలేదా? ఇంకా అర్థమైందా? అర్థం కాదు చెప్పండి. ప్రభుల వారే స్వయంగా చెప్పాడు, మోసే ధర్మశాస్త్రంలో నా గురించి రాయబడ్డాయి, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. యెషయా గ్రంథం నుంచి మలాకి దాకా ప్రవక్తలు రచించిన గ్రంథాలు. నెక్స్ట్ కీర్తనలో తప్ప ఆయన గురించి సామెతల గురించి చెప్పలేదు. ఆవిడ సామెతల్లో కూడా ఉంది నా గురించి అంటే ఖచ్చితంగా మనం వెళ్తాం. కాబట్టి ఇప్పుడు దీనిని బట్టి మనకి ఏమర్థమైంది చెప్పండి? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సామెతల్లో ఉన్న జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు కొండ బద్దలు కొట్టేసలా ప్రభు వాళ్ళను ఒకసారి రిపీట్ చేయండి. మొదలు కూడా దాన్ని అదే రిపీట్ చేయండి ఒకసారి. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచి. అంతేనా? ఇది సమాచారం. ఇంకా కూడా నేను సామెతల గ్రంథంలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువే అని నువ్వు అనుకుంటే ఇంకా యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడా నువ్వు అంటే అక్కడ మాత్రమే ఆయనకి గురించి రాయబడ్డాయి. ఆయన చెప్పిన వాటిలో మాత్రమే ఉన్నాడు ఆయన, మిగతా గ్రంథంలో లేడు. మరి ఈ జ్ఞానం ఎవరంటే, ఈ జ్ఞానం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు కాదు, సృష్టికి సంబంధించిన మనకు అర్థమైంది. సృష్టికి సంబంధించిన జ్ఞానం ఒక వ్యక్తితో పోల్చాడు జ్ఞానాన్ని. అంతే. అంటే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో వ్యక్తీకరణ అలంకారం గురించి ఆయన చెప్తున్నాడు. అంతే. సామెతల గ్రంథం 8వ అధ్యాయము చదవండి. 26 వచ్చిన మళ్ళా భూమిని దాని మైదానము మాకు
నేల మట్టిని వాంతయు సృష్టింపకమునకు నేను పుట్టి తిని అన్నది ఎవరు పుట్టినాడు ఇక్కడ? జ్ఞానం పుట్టింది అంతే. యేసుక్రీస్తు ప్రభు కాదు, కాకూడదు. అది దీన్ని వ్యక్తితో పోల్చి చెప్పటం వల్ల మనకు అది అనిపించినప్పుడు అదే బుద్ధిహీనతను అదే వ్యక్తితో పోల్చి చూపించాడు సొలొమోను. బుద్ధిహీనత ఎప్పుడన్నా మనిషిలాగా పిలుస్తుందా? పిలుస్తుంది. బుద్ధిహీనత మనిషిలాగా వచ్చి పిలుస్తుందా? పిలుస్తుంది. మొలకల్లో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. బుద్ధిహీనత అనేది ఎంత వ్యక్తీకరణంగా అక్కడ చూపించంటే, వ్యక్తితో పోల్చి చూపించాడంటే మనకు చాలా బాగా నీటిగా అర్థమైపోతుంది. సామెతల గ్రంథాల్లో యేసుక్రీస్తుని గురించి ఒక్క వచ్చిన వాళ్ళు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంతో చెప్పబడిన మాటలు మాత్రమే ఉన్నాయి. ప్రభు గురించి లేదని ప్రభువే చెప్తున్నాడు. నా గురించి రాయబడిన గ్రంథాలు ఏవంటే మోసే ధర్మశాస్త్రం అనగా ఆది కాండము, నిర్గమ కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండం, లేవి కాండము, 5 మోసే ధర్మశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు. నెక్స్ట్ ప్రవక్తల గ్రంథాలు యెషయా గ్రంథం దగ్గర నుంచి ఉన్నాయి, మలాకి దాకా ఉన్నాయి. ఏమేమి గ్రంథాలు అయ్యి? ఏమేమి గ్రంథాలు? యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. ఈ ప్రవక్తల గ్రంథాలు. నెక్స్ట్ కీర్తనలో కూడా మిస్ అవ్వకుండా చెప్పాడు ఆయన. కీర్తనలో కూడా ఉన్నది ఎవరి గురించి? ఇంత కుండ బద్దలు కుట్టిన తర్వాత ఇంకా నాకు ఆ డౌట్ ఉందంటే మీ కర్మ నిజం చేశాను. అట్లానా అర్థమైందనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమనగా ఈ జ్ఞానం అనేది ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారు కాదు, సృష్టికి సంబంధించిన జ్ఞానము. జ్ఞానం ఎక్కడ ఉంది అంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. సర్వకృప అనేది సంపదల గని ప్రభు. అందుకని దైవ మర్మం అయ్యున్న వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన గురించి నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎవరి గురించే అని పౌలు గారు చెప్తున్నాడు కదా, పరిశుద్ధంతో అనేది మనకు అర్థమైనప్పుడు ఈయన ఆదిలో ఉన్నాడు. అనాదిలో ఈయన పరిస్థితి ఏంది? ఇప్పుడు అనాదిలో ఏంది? ఈయన చేసే పని ఏంది అసలు? ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అనాదిలో మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ఈయనకంటే ముందని కాదు అర్థం. నేను వెళ్ళానంటే భూమి మీదకి వచ్చి వెళ్ళింది అది వేరు. అక్కడ ఏమేమి ఉన్నాయి? అక్కడ పరలోకంలో అధికారులు అంటే అక్కడ దేవదూతలు, అధికారులు, శక్తులు. ఎక్కడ? అనాదిలో ఉన్న వాళ్ళు. తర్వాత మనకున్నటువంటి ఇక్కడ ఏంటంటే అనాది కాలం అనేది చాలా అద్భుతమైన కాలం ఇది. ఎందుకంటే అనాదిలోనే
దేవుడు మనందరూ రక్షణ ప్రణాళిక నిర్ణయించాడు. సంఘం యొక్క ప్రణాళికను నిర్ణయించాడు. అన్ని జనుల యొక్క ప్రణాళికను నిర్ణయించాడు. క్రీస్తు ప్రభువును పంపించి సర్వ మానవుల కోసం పాపం పరిహారార్థమైన బలిగా నిర్ణయించింది అనాది కాలంలోనే. ఇవన్నీ సంకల్పాలు అంటారు. ఆ సంకల్పాలు మనము లేదనేది కూడా స్పష్టంగా మనం మరొక తత్వంలో అవి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మీకు సడన్ గా ఒక దాన్ని పరిచయం చేస్తాం, అది కూడా చూద్దాం ఒకసారి. ఇంకా కదా 5వ అధ్యాయం ఇంకో కాలం ఉంది 2. నీలో నుంచి వచ్చిన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచున్నది ప్రభు గురించి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 93వ కీర్తన 2వ వచనం. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమై, అంటే ఇంకో కాలం ఉన్నదని మనకి చెప్తుంది బైబిల్ గ్రంథము. ఏమన్నా చెప్పండి, ఇంకో కాలం ఉందా? అనాది కాలంలో ఎవరు ఉన్నారనేది మనం చూసాం. అనాది కాలంలో ఎవరు ఉన్నారు? అనాథులు ఎవరు ఉన్నారు? దేవుడు, ప్రభు, పరిశుద్ధాత్మ, దేవదూతలు ఉన్నాయా? చూసామా? ఓకే. పురాతన కాలంలో ఎవరున్నారు అనేది కూడా కావాలి. పురాతన కాలం అంటే అది చాలా రోజుల క్రితం అనుకోవాలి. అనాది లేనప్పుడు పురాతన కాలం ఉంది. ఆ కాలంలో దేవుడు ఏమైనాడు, ఆయన ఎక్కడుండేవాడు, ఎక్కడి నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు, ఇవన్నీ చూడాలి మనకి. ఓకేనా? పురాతన కాలము గురించి చెప్పాలి. నెక్స్ట్ మీరు అనాది కాల సంకల్పాలు ఏందో చెప్పాలి. అనాది కాలంలో సంకల్పాలు ఏందో చెప్పాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు రావాలని వచ్చింది అనేది మనం స్పష్టంగా ఇక్కడ మీకు కొన్ని చెప్తున్నా. నేను మళ్ళా నాకు జ్ఞాపకం చేయండి, ఈ పాఠం నేర్పిస్తా అని చెప్తా. ఏదన్నా చెప్పేటప్పుడు మళ్ళా నన్ను మీరు గుర్తు చేయడం లేదో నేను అది మర్చిపోయి ఇంకోటి చెప్తున్నా. ఇక్కడ మనకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ మనకి ఏం నేర్చుకోవాలి దీంట్లో అంటే, ఇప్పుడు అనాది కాలంలో ఏం నేర్చుకోవాలంటే, తండ్రి నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చాను. మొదట నాకు అప్పుడు లోకం కుటుంబంలో నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమను మళ్ళీ తిరిగి ఇచ్చేమంటారు. ఆ మహిమ ఏంది? సృష్టి పుట్టక ముందు క్రీస్తు ప్రభు ఉన్న మహిమ ఏందో తెలుసుకోవాలి. ఇది ఒకటి అడగండి, చెప్తాను. తర్వాత ఇందులో ఇంకోటి మర్చిపోయి ఎందులో గుర్తొచ్చింది. ఇప్పుడు దీంట్లో ఇంకో పాఠం ఏంటంటే, మర్చిపోయింది, దాని గుర్తుంది. ఇందులో మనకున్న డౌట్లు ఏంటి? సృష్టి పుట్టక ముందు క్రీస్తు ప్రభుల వారు ఏందో మహిమ ఏందో చూద్దాం అనుకున్నా. ఆది సంబోధుడు అనేది ఒకటి ఉంది. అది పోయినసారి చెప్పాను మీకు. ఆది సంబోధుడు గుర్తు చేయండి ఒకసారి, మనం చెప్పుకుందాం అన్నమాట. చెప్పలేదు కదా, పాఠం చెప్పలేదా నీకు? పాఠం చెప్పలేదు, ఆది సంబోధుడా నేను చెప్పలేదు. తర్వాత ఇందులో ఇంకేమున్నాయి మనకు డౌట్ ఏమన్నా పాఠంలో? యేసుక్రీస్తు అది ఇంకేం చెప్పాలి దీంట్లో? పురాతన కాలం అది చెప్పలేదులే, ఇంకా చెప్పాలి. పురాతన కాలం చెప్తే, పురాతన కాలం అనేది ఎవరు ఉండరు, దేవుడు ఒక్కడే ఉంటాడు. అంతే. ఆయన నుంచి వచ్చిన భాగాలు ఆయనలో ఏ విధంగా అనేది అది ఉంటుంది, అది లేదు.
కానీ ఇక్కడ ఇంకో నాకు ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు రావడానికి కారణం ఏంది అసలు? ఆ మహిమలో వేసుకుని రావడానికి, ఆ మహిమలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? దీని గురించి చెప్పాలంటే మొదట ఆదాము, కడపట ఆదాము, కానీ ఎందుకు నువ్వు రావాలని వచ్చింది ప్రభువు వారు అనేది గుర్తు చేయండి. అది కూడా మంచి పాఠం, అది మనం చెప్పుకోవాలి.